2025 మే 27 నాటికి అంటే ఈ రోజుకి యావత్ దేశంలో ఈ కోవిడ్-19కి సంబంధించి కేసులు ఎంత మేరకు పెరిగాయా, తగ్గాయా, అలాగే ఈ వేరియంట్కి సంబంధించి ఎంతవరకు రిస్క్ ఉంది, ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, కొన్ని డెత్స్ కూడా అవుతా ఉన్నాయి అక్కడక్కడ. దీని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ రోజుకి వాస్తవంగా చూస్తే కేసులు పెరుగుతున్నట్టుగానే కనపడతా ఉంది ఎక్కడికెక్కడ. అది కూడా ప్రాంతాలు మనం తీసుకుంటే ప్రస్తుతం దేశం వ్యాప్తంగా 1009 కేసులు నమోదైనాయి. ఇవాళకి యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో ఈ కేసులకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కేరళ, మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా స్టార్ట్ అవడం కూడా కేరళ, మహారాష్ట్ర, ఈ ఢిల్లీ, ఈ ప్రాంతాల్లోనే కొత్త వేరియంట్స్, కొత్త కోవిడ్ కేసెస్ నమోదైనవి మొట్టమొదటిగా అక్కడే ఈ మధ్య కాలంలో. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కేసులు కనపడ్డాయి. కానీ సో ప్రధానంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కేసులు అయితే కొంచెం కంట్రోల్ గానే కనపడతా ఉన్నాయి. ప్రధానంగా దీనికి కారణం కూడా వైద్యులు ఏం చెప్తా ఉన్నారంటే ఇమ్యూనిటీకి సంబంధించి ప్రజలు పబ్లిక్ లో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేసులు అనేది కంట్రోల్ అవుతున్నాయి అనేది కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మనం చూద్దాం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి నియంత్రణలోనే ఉంది, అంటే కంట్రోల్లోనే ఉంది. కొత్తగా కొన్ని కేసులు మాత్రమే నమోదయ్యాయి, అంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. మనం ఇందాక మాట్లాడినట్టుగా ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రకారం వైరస్ తీవ్రత తక్కువగా ఉంది మరియు ప్రజల్లో బలమైన ఇమ్యూనిటీ ఉంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇమ్యూనిటీ ప్రధాన కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదవడం కానీ ఎఫెక్ట్ తక్కువ ఉంది అనడానికి చెప్పడానికి కారణం కూడా ఇదే అని చెప్తా ఉన్నారు. ఇమ్యూనిటీ, ప్రజల్లో ఇమ్యూనిటీ బాగుంది అనేది. సో ఎందుకంటే మనం కోవిడ్-19 తర్వాత ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ చూసినప్పుడు మ్యాక్స్ అందరూ కూడా ఆ హెల్త్ కాన్షియస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది ఇప్పటికీ కూడా. సో దానివల్ల కూడా ఒక కారణం అనుకోవచ్చు ఇమ్యూనిటీకి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా తాడేపల్లి 3 కొత్త కేసులు నమోదైనాయి. ఇప్పటికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే గతంలో నాకు తెలిసి 5-6 కేసులు నమోదైనవి. రోజుకి 300 నుంచి 500 కేసులు వస్తున్నాయి, పాజిటివ్ కేసులు అని ఏదైతే వార్తలు వచ్చినాయో ఇప్పుడు కొత్తగా 3 కేసులు కూడా అందులో నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ఈ 3 కేసుల్లో ఒకళ్ళు వృద్ధులు ఉన్నారు, 83 సంవత్సరాలంట. ప్రస్తుతం అతను వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం కేసులు తక్కువగా ఉండడంతో మే 21న జారీ చేసిన కోవిడ్-19 సలహాలను ప్రభుత్వం మే 24న ఉపసంహరించుకుంది. కొత్త వేరియంట్లు మరియు లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఈ కొత్త వేరియంట్లు ఏంటి, అసలు ఈ కోవిడ్-19 ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి, మన అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది చూద్దాం. భారతదేశంలో NB1.8.1 మరియు LF.7 అనే 2 కొత్త ఒమిక్రాన్ ఉపవేరియంట్లు గుర్తించబడ్డాయి. ఇవి 2 ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కోవిడ్-19 కేసెస్ అనుకుంటున్నామో ఇది ఒమిక్రాన్కి సంబంధించిన కేసెస్ అనమాట. ఇందులో లక్షణాలు అంటే కొత్తగా NB1.8.1 మరియు LF.7 అనే 2 కొత్త ఒమిక్రాన్ ఉపవేరియంట్లు గుర్తించబడ్డాయి. ఈ వేరియంట్లు ప్రధానంగా గుజరాత్ మరియు తమిళనాడులో కనిపించాయి. సో ప్రధానంగా ఈ వేరియంట్కి సంబంధించి ఒమిక్రాన్లో ఈ కొత్త వేరియంట్లకి సంబంధించి ప్రధానంగా గుజరాత్ అలాగే తమిళనాడులో ఎక్కువగా కనపడుతున్నాయి. లక్షణాల్లో సాధారణంగా తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు ఉంటున్నాయి. ఈ కొత్త వేరియంట్లు ఏంటంటే తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, అలసట ఇవి అనేది ప్రధానంగా కనపడుతున్నాయి. ఎవరికైనా ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చెకప్ చేయించుకొని కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది అనేది వైద్యులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇప్పటికీ. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మాస్క్, శానిటైజేషన్, సో సామాజిక దూరం పాటించడం, ఇవన్నీ జనరల్గా. అండ్ వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వేరియంట్ని. ఎందుకంటే వేరియంట్ ప్రభావం ఎక్కువ చూపించేది ఏంటంటే వీక్గా ఉన్న బాడీ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని దానికి తగ్గట్టుగా క్వారంటైన్ పాటించి తగ్గట్టుగా డైట్ తీసుకుంటే తగ్గుతుందంటూ కూడా వైద్యులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అయితే కంట్రోల్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.